ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ఒకానొక సమయంలో ఒక స్త్రీ తన జీవితంలో అన్నీ కోల్పోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పరాజయం. ఏ కార్యం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏం తలపెట్టినా దేంట్లోని కూడా విజయం సాధించలేకపోతోంది. అటు మిత్రులు, అటు బంధువులు ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా ఆ యొక్క స్త్రీ విపరీతమైన అమ్మవారి యొక్క భక్తురాలు కావడంతో ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి ఆమె యొక్క కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా చెప్పుకొని తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ ఉండేది. ఈ విధంగా ఉంటూ ఉండగా ఒకానొక సమయంలో ఆ యొక్క ఆలయంలో అమ్మవారి యొక్క ఉపాసకుడైనటువంటి ఒక పండితుడు ఆమె వద్దకు వచ్చి ఆమె యొక్క సమస్య, బాధలన్నీ కూడా విన్నాడు. వినిన తర్వాత ఆ యొక్క సాధువు చెప్తున్నాడు, చూడు తల్లి, మనం మంచి స్థానంలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎంతో మంది సహాయ సహకారాలుగా మనకు ఉంటారు. కానీ అన్నీ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఎవరు కూడా సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితులు మనకి గనక ఉన్నట్లయితే, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలతో మనం మునిగిపోయి ఉన్నట్లయితే గనక అటువంటి సమయంలో ఒక్క అమ్మ మాత్రమే నీకు తోడుగా ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క మహాశక్తి అవతారాలలో ఒక అవతార రూపమే ఈ యొక్క ధూమవతి స్వరూపము. ధూమము అంటే పొగ. మనం అంతు చెక్కనటువంటి సమస్యలతో, ఇబ్బందులతో, కష్టకాలంలో ఉన్నప్పుడు, అన్ని దారులు కూడా మూసుకుపోయి ఉన్నప్పుడు దాన్నే ధూమావస్థ స్థితి అని అంటారు. అటువంటి ధూమం అనేటువంటి తొలగించి ఏమి చెయ్యాలో మనకి మార్గం చూపించి ఎదుర్కోగలిగేటువంటి శక్తిని మనలో నింపి, ధైర్యాన్ని మనలో నింపి, అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్ని సక్రమంగా జరిగేటువంటి విధంగా ఆవిడ ఏర్పరిచేటువంటి ప్రేమ స్వరూపురాలే ఈ యొక్క ధూమవతి అమ్మవారు. కాబట్టి నీవు ఆవిని ప్రార్థించు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క స్త్రీ అప్పుడు ధూమవతి అమ్మవారిని ప్రార్థించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ యొక్క ధూమవతి అమ్మవారిని ప్రార్థించడం ప్రారంభించిందో ఆమె యొక్క సమస్యలు, కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. విపరీతమైన ఆత్మవిశ్వాసము, ధైర్యము, ఎదుర్కోగలిగేటువంటి శక్తి ఆమెకి ఏర్పడి ఆమె యొక్క జీవితమే మారిపోయింది. అటువంటి అమ్మవారి యొక్క అవతారమైనటువంటి యొక్క ధూమవతి అమ్మవారు ఈ యొక్క సంవత్సరము జూన్ 22వ తారీఖునే అమ్మవారు అవతరించినటువంటి రోజు ధూమవతి జయంతి. కావున మీకు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, అన్ని సరిగ్గానే ఉన్నాయి కానీ ఏమీ సక్రమంగా జరగట్లేదు, అవకాశాలు ఉన్నాయి కానీ ఏమీ సద్వినియోగపరచుకోలేకపోతున్నాం, ఈ యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంటా బయట కావచ్చు, ఏమనుకున్నా ఏ పనులు కూడా సక్రమంగా సరిగ్గా జరగట్లేదు, ఇటువంటి స్థితులతో, ఇబ్బందులతో మీరు ఉన్నప్పుడు ఈ యొక్క హోమం మీ కొరకే. ఖచ్చితంగా మీ యొక్క గోత్రము, పేర్లు మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించి ఈ ధూమవతి అమ్మవారి జయంతి రోజు మేము చేసేటువంటి ప్రత్యేకమైన అర్చన మూలమంత్ర హోమ కార్యక్రమానికి మీరు పాల్గొనవచ్చు. మా యొక్క ఛానల్లో లైవ్లో మీరు వీక్షించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.